ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొన్నటిదాకా అరటి ధర లేక రైతు అల్లాడిపోయాడు. అరటి కోతలకు కూడా గిట్టుబాటు కాదని పంట దున్నేశారు కొందరు అన్నదాతలు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. డిమాండ్ పెరిగిపోయింది. అరటి కోసం వ్యాపారులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏంటి? అరటి సాగు భారీ వ్యయంతో కూడుకున్న పంట. మంచి ధర దక్కితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా రైతు నిండా మునగాల్సిందే. అయితే గత నవంబర్లో అరటి ధర అధఃపాతాళానికి పడిపోయింది. టన్నుకు 20,000 రూపాయలు వస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదు. అటువంటిది టన్ను 2,000 రూపాయలకు కూడా కొనేవాళ్లు లేకపోయారు. ధర వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి లేకపోవడం వల్ల వ్యాపారులు చెప్పిన ధరకు పంటను అప్పగించేశారు చాలామంది రైతులు. గడిచిన 2 వారాల్లో పరిస్థితిలో ఊహించని మార్పు వచ్చింది. అరటి ధర పెరగడం ఆరంభమైంది. టన్ను 22,000 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహారాష్ట్రలో అరటి పంట చివరి దశకు చేరుకుంది. దీంతో మన అరటికి డిమాండ్ వచ్చింది. మేము 4 ఎకరాల్లో పండిస్తున్నాము. ఎకరాకు వచ్చేసి కౌలు రైతులకైతే 2 లక్షలు వస్తుంది. మామూలు సొంత పొలాల వాళ్ళకైతే 1,50,000 నుంచి 1,60,000 వరకు వస్తుంది పెట్టుబడి. దానికి కారణం వచ్చేసి వర్షాలు, ఎక్స్పోర్ట్ పోకపోవడము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగా పోతుంది కాబట్టి ఇప్పుడు ఆశాజనకంగా రేట్లు ఉన్నాయి. 20 నుంచి 21, 22 క్వాలిటీ సరుకు క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని బట్టి మార్కెట్ వచ్చేసి ఈ మార్కెట్ నడిచగిన ఒక 2 నెలలు రైతులందరూ సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు బయట వచ్చేసి 20, 22 అంటున్నారు. మా గ్రామంలో వచ్చేసి 17, 18 దళారీ వ్యవస్థలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎక్స్పోర్ట్ బాగానే పోతుందని తెలియపరుస్తున్నారు వేరే వాళ్ళు. ఇక్కడ ఆ ఎక్స్పోర్ట్లు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయవలసిందిగా మీడియా ద్వారా వాళ్ళకు తెలుస్తుందని ఆశిస్తున్నాము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8,500 ఎకరాల్లో వివిధ రకాల అరటిని సాగు చేస్తున్నారు రైతులు. ప్యాపిలి, ఓర్వకల్, బేతంచెర్ల, మహానంది, చాగలమర్రి తదితర మండలాల్లో ఎక్కువగా అరటి సాగవుతోంది. సుగంధాలు, అమృతాలు, గ్రాండ్ 9 రకం అరటి ఎక్కువగా సాగవుతోంది. నాణ్యమైన తీయనైన అరటి విదేశాలకు కూడా ఎగుమతవుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది రాకుండా పోతుంది. ఎందుకంటే రైతులు నాకు కొంచెం పండినా పండకున్నా ఒకే రేట్లో లాగుతారు. ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆ విధంగా మోసాలు చేసేదానికోసం, ఒక రైతును తొక్కేదానికోసం ఒక్కొక్క రైతుకు 3-4 లక్షలు పోతుంది 5 ఎకరాల భూమి ఉన్నాడు. ఆ విధంగా తొక్కేస్తున్నారు. ఆ తొక్కేయకుండా ఉండాలంటే పైన ప్రభుత్వం చర్య తీసుకొని అన్ని మా గ్రామంలో 350-400 ఎకరాల అరటి ఇప్పుడు నేత తోట ఉంది. ముదురు తోటలు అంటే పోయినాయి, నష్టపోయినాం. దీనిలో కన్నా వచ్చాదని ఒక ఆశ ఉంది. మేము అరటి సాగు గత 10 ఏళ్ళుగా సాగు చేస్తున్నాము. గత 2 వారాల కింద రేటు చాలా డౌన్గా ఉన్నది. అప్పటికి తేడా చూస్తుంటే 20,000 పైబడే తేడా ఉంది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. పైన మార్కెటింగ్ ఉంది కాబట్టి ఈరోజు రేటు ఇంతగా డిమాండ్ వచ్చింది. అంతకుముందు మార్కెట్ సదుపాయము, వర్షము అన్ని కారణాల వల్ల ధర లేకుండా ఉండిపోయినది. ఇప్పుడు ధర అధికంగా ఉండడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఎక్స్పోర్టర్లు ఉంటే ఈ వీడియో చూసి మా ఊర్లో రావాలని కోరుకుంటున్నాం. మన దేశం నుంచి ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ అరేబియాలకు అరటి ఎగుమతవుతుంది. ఎకరానికి 25 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను 20,000 నుంచి 25,000 పలికితే రైతు నష్టపోయే అవకాశమే ఉండదు. అరటి సాగుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. 2 ఏళ్లలో 40,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. కానీ ఇటీవల ధర అనూహ్యంగా పడిపోవడం వల్ల అరటి సాగు చేసిన చాలా మంది రైతులు నష్టపోయారు. నేను గత 20 సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఒక 20 ఎకరాల అరటి సాగు ఉంది. గత నెలలో మార్కెట్ పూర్తిగా తగ్గిపోయి రూపాయ అని చాలా ఇబ్బంది పడినారు రైతులు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ 18 రూపాయల నుంచి 22 రూపాయల వరకు నడుస్తూ ఉంది. దీనికి కారణం ఏమంటే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో అంటే మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ వేరే రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గిపోయినాయి. ఈ డిసెంబర్ నుంచి మార్చి వరకు కేవలం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరటి గెలకు మాత్రమే మంచి క్వాలిటీ ఉంటుంది. దీని కారణం వల్ల మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతిదారులందరూ కూడా డిసెంబర్ నుంచి లాస్ట్ నుంచి దాదాపు మార్చి వరకు మన రాయలసీమ నుంచి ఎగుమతులు చేస్తారు. అప్పులు తెచ్చి అరటిపై లక్షలు పెట్టుబడి పెడితే నిండా మునిగిపోయామని వాపోతున్నారు నష్టపోయిన రైతులు. అయితే ఇప్పుడు ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.